మెగాస్టార్ చిరంజీవి ఒక శిఖరం తెలుగు సినిమాకు కొత్త ట్రెండ్ ను పరిచయం చేశారు. డాన్స్ లో కొత్త వరవడి సృష్టించారు. దాదాపు 150 పైచిలుకు సినిమాలే చేసినా ఎవ్వరికి రానంత స్టార్డమ్ ను సంపాదించుకున్నారు. ప్రెజెంట్ టాలీవుడ్ లో యంగ్ హీరోలకు పోటీగా ఆయన చాలా స్పీడ్ గా సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం చిరు 70వ వసంతంలోకి అడుగు పెట్టారు. ఆయన బర్త్డేను తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా సినీ ఇండస్ట్రీతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా స్వయం కృషితో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి నేటికి రారాజుగా వెలుగొందుతున్నారు. ఆయన కృషి, పట్టుదల, శ్రమ అందరికీ ఆదర్శంగా నిలిచాయి. ఆయన పేరు చెప్పుకొని యంగ్ హీరోలుగా పరిచయమై సక్సెస్ అయ్యారు కొందరు. ఇక చిరంజీవి అంటే మెగా ఫ్యామిలీలో అమితమైన ప్రేమ. ఆయన లేకుంటే తామంతా లేమని చాలా సందర్భాల్లో చెప్పారు. అందుకే మెగాస్టార్ ను ఒక గాడ్ గా భావిస్తారు. ఇక పవన్ కళ్యాణ్ కూడా అన్నయ్యకు బర్త్డే విషెస్ చెప్పి తన ప్రేమాభిమానాన్ని చాటుకున్నారు. రామ్ చరణ్ అయితే తమకు గురువు, మార్గదర్శి అంటూ తన తండ్రిని కొనియాడారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, సెంట్రల్ మినిస్టర్స్ కూడా చిరుకు విషెస్ చెప్పి ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలను అభినందించారు. వీరందరూ విషెస్ చెప్పడం ఒకెత్తైతే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మెగాస్టార్ చిరంజీవికి బర్త్డే విషెస్ చెప్పటం మరో ఎత్తు అని చెప్పవచ్చు. ఎందుకంటే గత కొంతకాలంగా మెగా, అల్లు ఫ్యామిలీల మధ్య కోల్డ్ వార్ నడుస్తుందనే టాక్ వచ్చింది. సోషల్ మీడియాలో అయితే విపరీతంగా ఇరువురి అభిమానులు ట్రోల్స్ చేసుకున్న పరిస్థితిని చూసాం. మెగా, అల్లు ఫ్యామిలీల నుంచి సినిమాలు విడుదలైనప్పుడైతే నెగిటివిటీ విషయంలో ఎలా జరిగిందో కూడా అందరం చూసాం. మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్స్ అన్నట్టుగా యుద్ధం జరిగిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మెగా ఫ్యామిలీకి, అల్లు ఫ్యామిలీకి బాగా గ్యాప్ పెరిగిందని పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అందుకు తగ్గట్టుగానే అల్లు అర్జున్ వ్యవహార శైలి కావచ్చు, మెగా ఫ్యామిలీలో కుర్ర హీరోల బిహేవియర్ కావచ్చు, బయట ఈ రెండు కుటుంబాల మధ్య జరుగుతున్న ఘర్షణ పూరిత వాతావరణానికి సంబంధించిన వార్తలకు బలం చేకూర్చాయి. ఇక ఇవన్నీ పక్కన పెడితే పుష్ప 2 మూవీ విడుదల సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన అనంతర పరిణామాలతో బన్నీ అరెస్ట్ అయ్యాడు. ఆ సమయంలో మాత్రం అల్లు అర్జున్ కు అండగా చిరు నిలబడ్డారు. అల్లు అరవింద్ ఇంటికి తన భార్యతో కలిసి వెళ్లారు. అల్లు కుటుంబానికి ధైర్యం చెప్పటమే కాదు, మా కుటుంబాల మధ్య ఎలాంటి గొడవలు లేవన్నట్టు పరోక్షంగా క్లారిటీ కూడా ఇచ్చారు. ఇకపోతే అల్లు అర్జున్ మాత్రం పుష్ప 2 హిట్ తో తన వైఖరిలో ఏదో మార్పునైతే తెచ్చుకున్నాడని అభిమానులతో పాటు సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఎవరి అండా లేకుండానే ఎదిగినట్లు, మరీ ముఖ్యంగా మెగా ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా ఎదిగినట్లు ప్రవర్తిస్తున్నాడని పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతోంది. ఏది ఏమైనా కూడా మెగా, అల్లు కుటుంబాలు కలిసే ఉండాలని కోరుకుంటున్నారు అభిమానులు. బయట జరుగుతున్నదంతా కేవలం ఉత్తి ప్రచారమేనని, ఆ ఇరు కుటుంబాల మధ్య ఎలాంటి ఈగోలు, భేదాభిప్రాయాలు లేవని చెబుతున్నారు. ఇక చిరు 70వ జన్మదినాన్ని పురస్కరించుకొని అల్లు అర్జున్ అందరికంటే భిన్నంగా చిరుకు బర్త్డే విషెస్ చెబుతూ అదిరిపోయే పోస్ట్ పెట్టాడు. హ్యాపీ బర్త్డే టు యూ అవర్ వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి గారు అంటూ పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేశాడు బన్నీ. ప్రస్తుతం ఎక్స్ వేదికగా ఐకాన్ స్టార్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మళ్లీ రెండు కుటుంబాలు కలిసిపోయాయని అభిమానులు సంబరపడుతున్నారు. ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాలు ఎదురు చూసింది దీనికోసమే భాయ్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.